అండి ఈ మధ్య అసలు ఒప్పుకుంటలేదు తెలుసా. చూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలగట్లేదు నాకు. ఆ మాత్రం ఓపిక లేదా? నన్ను తలుచుకో, ఓపిక ఎంత అవుతుంది నీకు? నిన్ను తలుచుకుంటే ఓపిక వస్తుందా? తలుచుకుంటాను. ఇక మొదలెడదామా? ఇదే నువ్వు అన్నమాట. నువ్వు పొద్దున్న షాపింగ్కి డబ్బులు ఇమ్మంటే ఇవ్వే. చెల్లి కొన్నావు చీర నాకు కొనవే. నీ అమ్మకు కొన్నప్పుడు నాకు కొనడానికి ఏమి ఆఫీస్ నుంచి తొందరగా రమ్మంటే రావే. వచ్చి వంటల్లో కూడా సరిగా వంటలు చేయట్లేదు. కూరలు అసలు టేస్ట్ అయిపోయినాయి. నా దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ నీకు గుర్తొచ్చేస్తే అయిపోతున్నాయని. ఏంటి నీలో చంద్రముఖి వచ్చిందండి? ఏంటి షాన్కి ఈ రకంగా అయిపోయా? అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. వావ్, చూసారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నలిగిపోయిందండి. చాలా మంచి ఐడియా ఇచ్చారు. అమ్మయ్య, పేస్ట్ నలిగిపోయింది, మనలో ఉన్న ప్రెస్టేషన్ పోయింది. ఐడియా మాత్రం అదిరిపోయిందండి. వాడేంటి ఎంచక్కనే ఆయన మీద ప్రెస్టేషన్ ఏమన్నా ఉంటేనే. ఇక్కడ నుంచి ఇదే మా ఆయన. థ్యాంక్స్ అండి బాబా, మంచి ఐడియా ఇచ్చారు. ఈ రకంగా తయారయ్యారంటే బాబు మీరు. ఏదో అంత మీ అభిమానం. రండి పప్పు తిందురు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో